డ్రామా అంతా అందరూ చూస్తున్నారు. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో సూటిగా నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఆయన్ని నిన్న మొన్న అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్గా దానికి ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాటలు కాదు అని చెప్పని ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని గురించి. అదంతా అయిపోయింది. సరే దానికి ఆయన లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నిన్న మొన్న ఇంటి మీదకి వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్ళు పట్టుకొని ఇంటిని ఆఫీస్ని పూర్తిగా అటాక్ చేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేశారు, కార్లన్నీ పగలగొట్టారు, ఆఫీస్ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు పెట్టారు? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసింది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పని అన్నారు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తా అని అన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది అంటే అది వేరు. సరే, అది లాస్ట్లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ళ మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరూ మా ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసిన వీడియోస్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ళ మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని, ఈ రూపాయి పాల రౌడీలందరినీ తీసుకొని ఈ రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండగా, ఇంట్లో ఆడవాళ్ళు 5-6 ఏళ్ళు పసిపిల్లలు ఉండగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్స్ మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా పక్కన పెట్టండి, అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది సూటుగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈరోజే కేసు పెడతాం దాని మీద, మీరు ఇమీడియట్